హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఫ్రెండ్స్ నేను షిరిడి వెళ్ళి అక్కడ నుండి శని సింగణాపూర్ వెళ్ళాము. అక్కడ కొన్ని పిక్స్, వీడియోస్ తీశాను. ఒకసారి చూడండి. షిరిడి నుండి 72 కిలోమీటర్స్ ఉంటుందండి శని సింగణాపూరు. షిరిడీకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా శని సింగణాపూర్‌కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన షిరిడీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి కూడా వెళ్ళి శనిని దర్శించుకొని వస్తే మంచిదనమాట. అక్కడ నవగ్రహాలు ఇట్లా స్తూపం ఒకటి కట్టి చుట్టూ నవగ్రహాలు పెట్టారండి. కొత్తగా కట్టినట్టున్నారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లేదు. అంటే మేము వెళ్ళి కూడా చాలా రోజులవుతుంది కదా! చూడండి చాలా బాగా కట్టారు. ఇక్కడ వాటర్ వెళ్ళడానికి కూడా ఇక్కడ ఏదో రివర్ ఉన్నట్టుంది. దాంట్లో వాటర్ వెళ్తాయి అనుకుంటా. ఇప్పుడు వాటర్ లెవ్వు. కానీ చాలా బాగా కట్టారండి ఇది. అందుకే మీకు ఇప్పుడు దూరం నుంచి చూపించాను కదా స్తూపంలాగా. దానికి చుట్టూ కూడా నవగ్రహాలందరూ ప్రదక్షిణ చేస్తున్నారు. మనం కూడా ఒకసారి అట్లా వెళ్ళి ఒక ప్రదక్షిణ చేద్దాం పదండి. వెళ్ళి చూద్దాం మనం కూడా. చూసారా అదిగోండి. అట్లా నవగ్రహాలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుడిలాగా కట్టారనమాట. చుట్టూ ఒక గ్లాస్ టైప్‌లో ఒకటి ఫిట్ చేశారు. చూడండి ఇటు సైడ్ ఉన్నది చక్కగా నది కూడా పక్క నుంచి వాటర్ వెళ్తుంటే వ్యూ చాలా బాగుండేది. ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో వాటర్ లేదండి. అందుకే అది వాటర్ వస్తే గనక చాలా బావుంటుంది. స్టెప్స్ అదంతా పెట్టారనమాట. వాటర్ అక్కడి దాకా వస్తాయి అనుకుంటా. చాలా బావుంది చూడ్డానికి. ఈ నవగ్రహాలు ప్రతి 9 నవగ్రహాలను చుట్టూ అట్లా అరేంజ్ చేశారండి. ఒకసారి అట్లా దర్శించుకొని తర్వాత వే కూడా ఇప్పుడు ఇన్ను, ఔట్ 2 కూడా సెపరేట్‌గా పెట్టారు. ఇదంతా కన్‌స్ట్రక్షన్ అంతా మారిపోయిందండి. మేమెళ్ళి చాలా సంవత్సరాలవుతుంది. ఒక 10 ఇయర్స్ పైనే అయింది. అందుకే ఇవి కొత్తగా అనిపిస్తుంది. అదొచ్చేసేసి ఇన్ అనమాట. వాళ్ళెళ్తున్న లైను. ఇదొచ్చేసి ఔట్.